నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈ వీడియో అయితే ఓల్డ్ వీడియో అండి. నేను షార్ట్లో పెట్టాను, అప్పుడు ఎక్కువ మంది చూడలేదు, అందుకోసమే ఇప్పుడు లాంగ్ వీడియోగా పెడుతున్నాను. ప్లీజ్ అందరూ ఒకసారి అయితే ఫుల్ వాచ్ చేయండి. ఇదే నేను ఫుడ్ డొనేషన్ చేసే అప్పటి వీడియో అండి. ఇక్కడ అన్నం కలిపే అతను సురేష్ అని నా క్లాస్మేట్, కానీ నేను అన్న అని పిలుస్తాను. చిన్నైనా పెద్దయినా నోరారా అన్న అని వచ్చింది కాబట్టి అలానే అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. ఇక్కడ మా ప్రవీణ్ గారు మీకు తెలిసే ఉంటుంది. ఇంకా మా లక్ష్మమ్మ, నేను, మా చైతు బాబు అయితే చాలా చిన్నగా ఉన్నాడు ఈ వీడియో తీసినప్పుడు. దీని తర్వాత కూడా చేశాము ఫుడ్ డొనేషన్స్, కానీ నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు, 1-2 మాత్రమే పెట్టాను. చూసారు కదా, ఇంట్లోనే వండేసి ఇంట్లోనే ప్యాకింగ్ చేసేసి మళ్ళీ మేమున్న సిటీ మొత్తం తిరుగుతాము. అయితే చుట్టుపక్కల కూడా వెళ్ళాలని ఉంది, కానీ కాకపోతే అసలు వీలైతే లేదు. ఎవరైనా మంచిగా సపోర్ట్ ఉండాలి, ఒకరికి వీలైతే ఒకరికి వీలైతే లేదు. ఒక్క పర్సన్తోనైతే ఇంత పెద్ద ప్రోగ్రామ్ కాదు కదా. చూడండి మా చైతుబాబు ఎంత చిన్నగా ఉన్నాడో. వాడు ఎంత చిన్నోడైనా కానీ మేము ఆపకుండా అయితే ఫుడ్ డొనేషన్ వాడు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే పుట్టక ముందు నుంచి స్టార్ట్ చేసాము. పుట్టినాక కూడా మేము అట్లా బ్రేక్ తీసుకోకుండా అయితే కంటిన్యూగా ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకున్నాము. ఈ మధ్యలో అసలు ఎందుకో కొంచెం గ్యాప్ వస్తున్నది, ఒకరుంటే ఒకరు ఉండకుండా ఉండడం అవుతున్నది. అయినా కానీ కంటిన్యూ చేయాలని అయితే నా కోరిక. చూద్దాం, దేవుడి దయ వల్ల ఇంకా కంటిన్యూగా చేయడానికైతే అనుకుంటున్నాము. ఇంకెప్పుడు అవుతుందో తెలియదు. కొంచెం జాబుల రీత్యా, అంటే నేను ఒక్కదాన్ని కాదు, నాతో హెల్ప్ చేసే వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా ఫ్రీ ఉండాలి కదా. లక్ష్మి కూడా జాబ్ చేస్తుంది, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరో ఒకరన్నా మనకి హెల్ప్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఎందుకంటే వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మనం ఇంట్లో పని చేయించుకొని, అంటే కుకింగ్ చేయించుకొని ప్యాకింగ్ చేయించుకొని అంత స్తోమత అయితే మనకు లేదు. మనది మనమే వండాలి, మనది మనమే ప్యాక్ చేయాలి, మనది మనమే పోయి ఇచ్చి రావాలి. కాబట్టి మనకు టైంని బట్టి, ఒకరి హెల్ప్ని బట్టి, చైతుబాబు ఉన్నాడు కాబట్టి ఇంకొకరు హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. నాకు ఒక చిన్న డౌట్ అండి, ఇలాంటి వీడియోస్ పెడితే వ్యూస్ రావు, లైక్స్ రావు, కామెంట్స్ కూడా రావండి. అదే వేరే వేరే వీడియోస్కైనా కొంచెం నార్మల్గా వస్తాయి, కానీ ఈ ఫుడ్ డొనేషన్ వీడియోస్కి అయితే అస్సలు రావండి. నేను గమనించింది ఏంటి అంటే, నా ఛానల్లో ఉన్నాయి షార్ట్స్ చాలా ఉన్నాయి, లాంగ్ వీడియోలు కూడా 1-2 ఉండొచ్చు. అసలు వాటిని చూస్తే అసలు ఉండనే ఉండవు. మన ఛానల్‌కని కాదండి, నేను 2-3 వీడియోస్ కూడా, అంటే 2-3 ఛానల్స్ కూడా చూశాను. వాళ్ళు మిడిల్ క్లాస్ అయ్యుండి వాళ్ళ బర్త్‌డేసో ఇంకేదైనా సందర్భంలో వాళ్ళు ఫుడ్ డొనేషన్ చేసిన వీడియోలు ఏదైనా పెట్టుకుంటే, వాళ్ళని మీరు డొనేట్ చేసిండ్రు బాగానే ఉంది, కానీ దాన్ని పేరు తెచ్చుకోవడం కోసం వీడియోలు ఎందుకు చేసి పెట్టడం అని ఇలా కామెంట్ చేశారండి. ఉన్నోడు పెడితే ఏముందండి, లేనోళ్ళు పెడితేనే కదా అసలైన కిక్కు. మరి మీరేమంటారు? కానీ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఒక్కసారి డొనేట్ వీడియో పెట్టిరనుకోండి, ఏదైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళకి ఫుల్ లైక్స్ వస్తాయి, మంచి మంచి కామెంట్లు పెడతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పెడితే మాత్రం వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేయడానికైతే, మీరు పెట్టే కామెంట్స్ రూపంలో వాళ్ళకి ఇంకా అరే మమ్మల్ని పొగుడుతున్నారు, అంటే మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా చెయ్యాలనుకుంటున్నారు, మేము చేసేది మంచి పని, ఇంత మంచి పని ఇంతమంది పొగుడుతున్నారంటే అని అట్లా కూడా కొంతమంది ఫీల్ అయ్యి ఒకసారి చేసేది ఇంకో 2-3 సార్లు చేస్తారు కదా. ఎందుకు అన్నీ నెగిటివ్గా తీసుకోవడం? కాకపోతే నెగిటివ్ అనేది కొంచెం ఆలోచించి నెగిటివ్ కామెంట్స్ పెడితే బాగుంటుంది. నాకైతే ఎవరు పెట్టలేదండి, నేను వేరే ఛానల్ చూసి చెప్తున్నాను. వాళ్ళైనా మేమైనా ఎవరైనా ఒకటే కదా అని. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.